యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే శాంతి చర్చలకు సిగ్నల్ ఇచ్చిన శాంతి చర్చలు ఎక్కడి వరకు సఫలీకృతం అవుతాయి, ఎటువంటి నీలి నీడలు కమ్ముకున్నాయి, రేపు ప్రపంచం ఏం వినబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతున్న అంశం. పశ్చిమాసియాలో అసలు శాంతి సాధ్యమవుతుందా అనేది మొదటి పాయింట్ గా మనం చూస్తే ప్రపంచమంతా ఉత్కంఠగా వేచి చూస్తుంది. తెల్లవారితే ఏం జరగబోతుంది, చర్చలు ఏ విధంగా జరగబోతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కేవలం 2 లేదా 3 దేశాల సమస్య ఎంత మాత్రము కాదనేది మన వంటింట్లో గ్యాస్ బండకు తాకిన సెగతో అర్థమైపోయింది. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా కనిపిస్తోంది. ఇంధనం కొరవడి కొన్ని దేశాలు చిమ్మ చీకట్లో మగ్గే దశకు చేరుకున్నాయి. అంతేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్న పాకిస్తాన్ లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ఇక పాకిస్తాన్ లో అసలు చర్చలు సజావుగా సాగుతాయా? చర్చలు జరిపేది సమస్య పరిష్కారానికే కదా. అమెరికా ఇరాన్ మధ్య కూడా చర్చలు సమస్య పరిష్కారానికే, కానీ మాటల యుద్ధం నడుస్తుంది. బాంబుల మోతాగింది కానీ మాటల యుద్ధం నడుస్తుంది. దీనివల్లే అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ముందుగా మాటల యుద్ధం దేనికి సంకేతం? అటు జేడీ వాన్స్ మాట్లాడుతున్నారు, ఇటు ఇరాన్ మాట్లాడుతుంది. అమెరికా నుంచి మాటల తోటాలు పెడుతున్నాయి, ఇటు ఇరాన్ నుంచి మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ తన పని తాను చాప కింద నీరులా చేసుకుని పోతుందన్న విమర్శలు కనిపిస్తున్నాయి. లెబనాన్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతం చేసింది ఇజ్రాయెల్. అమెరికా సాయంతో బీభత్సం సృష్టించింది. ఇరాన్ ను కోలుకోకుండా చేసిందనే చెప్పాలి. అమెరికాను ఏమీ చేయలేదని ఇరాన్ ఇజ్రాయెల్ ను కొంతైనా దెబ్బ కొట్టింది. గల్ఫ్ దేశాలపై ప్రతీకారాన్ని మాత్రం ఓ రేంజ్ లో తీర్చుకుందనే చెప్పాలి. హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా యుద్ధంలో టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వైపు చూసేలా చేయగలిగింది. ఇరాన్ కు అదే బలంగా కూడా మారింది. ఇప్పుడు అదే అంశాన్ని ఇరాన్ తన బలహీనతగా మార్చుకుంటుందా? ఈ అంశం కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే హార్ముజ్ జలసంధిలో తమ నిర్వహణ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఎందుకలా? నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ అంటున్న పరిస్థితి. మళ్ళీ బాంబుల మోత మోగించారా? ఎందుకు ఇదంతా? కాల్పుల విరమణకు అంగీకరించాక ఈ మాటల యుద్ధం ఎందుకు కొనసాగుతోంది? దీని గురించే కదా చర్చించుకుంటుంది. కాల్పుల విరమణ కుదిరినా ఎందుకు ఇన్ని సందేహాలు? అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరింది. ప్రపంచం చల్లబడింది, ఊపిరి పీల్చుకున్నారు. స్టాక్ మార్కెట్లు కాస్త పరుగులు పెడుతున్నాయనుకునే లోపే మాటల యుద్ధంతో మళ్లీ ఢమాలమవుతున్న పరిస్థితులు. సంక్షోభం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో 2 దేశాల నాయకత్వం నుంచి ఊహించని ప్రకటనలు అయితే వెలువడుతున్నాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులు సీజ్ ఫైర్ ను త్రిశంకు స్వర్గంలో పడేశాయని తప్పక చెప్పాల్సి ఉంటుంది. కానీ 2 వర్గాలు పట్టు విడుపులకు ఆస్కారం ఇచ్చాయా అనేది కూడా మాట్లాడుకుందాం. తాము ఏం కోరుకుంటున్నామో అదే జరుగుతుందా చూడాలి. 2 వర్గాలు సంతృప్తిగా ఉన్నాయా లేవా? 2 వర్గాలను సంతృప్తి పరచడం సాధ్యమేనా చర్చల ద్వారా? తమ దగ్గర ఏ దేశానికి లేని ఆయుధాలు ఉన్నాయని అమెరికా అంటోంది. ఇరాన్ నాగరికతను లేకుండా నాశనం చేస్తామని ట్రంప్ సూటిగా చెప్పేశారు. కట్ చేస్తే కొన్ని గంటల్లోనే శాంతి సందేశం వినిపించారు. 2 వారాల కాల్పుల విరమణ. ఇరాన్ మోకాళ్లపై కూర్చొని అర్థించిందంటూ మాట్లాడిన పరిస్థితి. సీజ్ ఫైర్ కి అందుకే ఒప్పుకున్నామని కూడా వాళ్ళు మాట్లాడారు. ఇది నిజమేనా? ఇరాన్ అంతలా అడుక్కుందా? తమ దెబ్బకు భయపడిన అమెరికా కాల్పుల విరమణకు కష్టాలు పడిందని ఇరాన్ వాదిస్తోంది. ఇందులో నిజముందా? ఎవరిది నిజం, ఎవరిది అవాస్తవం అనేది కూడా మాట్లాడదాం. లెబనాన్ కేంద్రంగా ఇజ్రాయెల్ రచ్చ ఏంటి అసలు? ఇజ్రాయెల్ ఇంకా ఏం కావాలి? అసలు ఇజ్రాయెల్ ఏ లక్ష్యంతో యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది? ప్రపంచానికి తీవ్రవాదం ముప్పు తప్పిస్తాం, ఇది అమెరికా ఇజ్రాయెల్ ఎత్తుకున్న పల్లవి. అణ్వాయుధాలు తయారు చేస్తుందని ఇరాన్ ను నాశనం చేద్దామని పిలుపునిచ్చాయి. 2 వారాల కాల్పుల విరమణ కుదరడంతో లెబనాన్ పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. అక్కడ హిజ్బుల్లా తీవ్రవాదులు ఉండడమే అందుకు కారణంగా చెప్తుంది. వారి అంతం మా పంతం అంటుంది ఇజ్రాయెల్. సీజ్ ఫైర్ ఉల్లంఘన అంటూ ఇటు ఇరాన్ మధ్యవర్తిత్వం నేర్పిన పాకిస్తాన్ కు ఎక్కడో కాలింది. సంధి కుదిర్చిన పాకిస్తాన్ పై డౌట్స్ ఏంటి? ఇది ఫస్ట్ నుంచి వినిపిస్తున్న అంశమే. సో అసలు పాకిస్తాన్ ఏంటి, చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం ఏంటి అనేది కూడా రకరకాలుగా వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రపంచ దేశాలు చాలా సార్లు చూశాయి. అసలు కాల్పుల విరమణ ఒప్పందంలో ఒకటి చెప్పి ఒకటి రాశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఏది ఏమైనా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో చర్చలు జరగనుండడం శుభ పరిణామమనే చెప్పాలి. అందుకే భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు పాక్ లోని అధికారులు. అమెరికా ఉపాధ్యక్షుడు సైతం వస్తుండడంతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయినా భయాందోళన మాత్రం తగ్గని పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల స్వర్గధామం. టెర్రరిస్టుల చేతిలో తుపాకులు, పిచ్చోడి చేతిలో రాయి లాంటివి. ఏ మాత్రం తేడా వచ్చినా పాక్ మనగడే ప్రశ్నార్థకమైపోతుంది. ఆ భయం పాకిస్తాన్ కూడా ఉంది. ఇక ఇరాన్ క్రిప్టో కరెన్సీ వ్యవహారం, టోల్ వ్యూహానికి సంబంధించి కూడా చర్చ సాగుతుంది. హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలకు ఇరాన్ కీలక సూచన చేసింది. భద్రత కోసం తమ నావికా దళంతో సమన్వయం చేసుకోవాలని పిలుపునిస్తుంది. అనుమతి లేకపోతే అడ్డుకుంటామని తెగేసి చెబుతోంది. సముద్ర రవాణాపై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఈ నిర్ణయాలు చమురు రవాణాను సాఫీగా కొనసాగిస్తాయా? పైగా టోల్ వసూలు చేస్తామని ఆ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని కండిషన్ కూడా పెడుతోంది. క్రిప్టోలో ఎందుకు చెల్లించాలి, రెగ్యులర్ కరెన్సీ ఎందుకు వద్దు? ఇక్కడ ఇరాన్ పై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. క్రిప్టో మైనింగ్ లో ముందున్న ఇరాన్ తమ లావాదేవీలు 3వ కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది. అంత రహస్యం దేనికి? రైట్, అమెరికా మాట ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదా?
మొదటి నుంచి కూడా చర్చలు అన్నప్పటి నుంచి కూడా ఈ అంశం చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. అమెరికా ఇజ్రాయెల్ దోస్తు మేరా దోస్త్ అంటూ పాడుకుంటున్నాయి. రెండు దేశాలు కలిసి ఇరాన్ను కొట్టేశాయి, తాము అనుకున్న పని చేసి చూపించాయి. కానీ అమెరికా ఇజ్రాయెల్ ఒకే మాటపై ఇప్పుడు ఉన్నాయా? అమెరికాను ఇజ్రాయిల్ లెక్క చేయడం లేదా? అమెరికా కావాలనే ఇజ్రాయిల్ తో లెబనాన్ పై వ్యూహాత్మకంగా దాడులు చేయిస్తుందా? జరుగుతున్న పరిణామాలతో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. రేపటి సమావేశంపై ప్రభావం చూపుతాయా ఈ అంశాలన్నీ కూడా? ఎస్, ఏది ఏమైనా ఇస్లామాబాద్ లో చర్చలు సవ్యంగా సాగాలని ప్రపంచం ఎదురు చూస్తుంది. ప్రపంచానికి ముప్పు తప్పాల్సిన అవసరం ఉంది. దేశాలకు ఆయిల్ సంక్షోభాలు తీరిపోవాలి, ఆర్థిక సంక్షోభాలు రాకుండా దేశాలు మనుగడ సాధించేలా ముందుకు అడుగులు పడాలి. అలా జరగాలంటే శనివారం జరిగే చర్చలు సానుకూలంగా ముగియాలి, మరో దశకు చేరాలి. అలా జరుగుతుందా? అలాంటి వాతావరణమే ప్రస్తుతానికి కనిపిస్తుందా అనేది కూడా ప్రశ్నే. పాక్ లో చర్చల కోసం సెక్యూరిటీ ఎలా ఉంది అనేది కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు స్వర్గధామం అని మాట్లాడుకున్నాం. ఎలా ఉందో ఆ సెక్యూరిటీ కూడా చూద్దాం. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగానే అక్కడ ఉగ్రభూతం అనేది ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్టులకు స్వర్గధామం అని కూడా మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. అందుకే ఇస్లామాబాద్ లో జనసంచారాన్ని తగ్గించారు. ఏకంగా ఆదేశానికే నమ్మకం లేదు. హాలిడేస్ ప్రకటించారు, స్కూళ్లకు కూడా హాలిడేస్ ప్రకటించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే మరీ జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ లో కనిపిస్తోంది. సో రేపు ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. ఇక హర్ముజ్ జలసంధి చుట్టూ రాజకీయాలు రకరకాలుగా తిరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే హర్ముజ్ లో రోజుకు 114 నౌకలు హర్ముజ్ జలసంధిని క్రాస్ చేసేవి. ఇప్పుడు ఈ రోజు అంటే శాంతి చర్చల తర్వాత కేవలం రోజుకు 14 నౌకలే ఇప్పటి వరకు క్రాస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇంకా అక్కడ ఆంక్షలు పూర్తిగా సడలిపోలేదా, ఇంకా ఇరాన్ అక్కడ ఏదో చేస్తుందా అన్న అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. సో అటేమో లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, అమెరికా నుంచేమో మాటల తూటాలు పేలుతున్నాయి, ఇటు ఇరాన్ ఏమో హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ముగ్గురు 3 వ్యూహాలతో ముందుకు సాగుతున్న పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే భౌగోళిక పరిస్థితులను ఇరాన్ వాడుకుంది. అమెరికా సుప్రీం పవర్, ఇందులో నో డౌట్, ఖచ్చితంగా అమెరికా సుప్రీం పవర్ అనే చెప్పాలి. కానీ అంతటి సుప్రీం పవర్ ని కూడా చర్చలకు తీసుకురావడంలో ఇరాన్ సక్సెస్ అయింది. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలు సిద్ధంగా ఉంటే మేము కూడా సహకరిస్తామంటున్నారు. ట్రంప్ మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారంటూ కూడా జేడీ వాన్స్ చెప్తున్న పరిస్థితి. మరి ఇంత స్పష్టమైన హామీలు ఉన్నప్పుడు రేపు ఏం జరగబోతుంది? శనివారం ఏం జరగబోతుంది? శనివారం శుభపరిణామాలు రాబోతున్నాయా, లేదంటే మళ్ళీ బాంబుల మోత మోగపోతుందా? ఇక్కడ గల్ఫ్ దేశాల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాస్త నిన్న ఈ రోజు కాల్పులు విరమణ ఒప్పందం కంటిన్యూ అవ్వడంతో అటు గల్ఫ్ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి, ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. రకరకాల అంశాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. యా రైట్, చూస్తున్నాం మొత్తంగా చర్చలకైతే ఇస్లామాబాద్ వేదికైంది. రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కాసేపు అసలు పాకిస్తాన్ ని పక్కన పెడదాం, చర్చలు ఏ విధంగా సాగొచ్చని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరి వ్యూహం వాళ్ళ కనిపిస్తుంది. అటు ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ పై దాడి చేస్తున్న పరిస్థితి, ఇరాన్ ఏమో హర్ముజ్ జలసంధిని తెరిచామని చెప్తున్నా 14 నౌకలే రోజుకు ట్రావెల్ అవుతున్నాయి. 100కు పైగా ట్రావెల్ అవ్వాల్సిన నౌకలు 14 ముందుకు వస్తున్నాయంటే అక్కడ ఖచ్చితంగా ఆంక్షలు ఉన్నాయి. అండ్ క్రిప్టో కరెన్సీ అంశం తెర మీదకి వస్తుంది. ఇటు అమెరికానేమో చర్చలు అంటుంది కానీ మాటల తోటాలు పేలుస్తుంది. సో ఎలా చూస్తున్నారు, ఏం జరగబోతుందని భావించవచ్చు అంటారు? అంటే ఒకటండి, ఇది ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇది ఒక మిజైల్స్ తో పోట్లాడే యుద్ధం కంటే మాటలతోనూ ప్లస్ స్ట్రాటజీస్ తో పోట్లాడే యుద్ధంగానే మనం ఎక్కువ పరిగణించాలండి. ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల మొత్తం గ్లోబల్ రిఫార్మ్స్ ని అన్నింటినీ రీసెట్ చేసే ప్రక్రియలో ఉన్నారు వీళ్ళందరూ, ఈ దేశాలన్నీ. అవును, ముఖ్యంగా అంటే రేపటి రోజు ముఖ్యంగా ఈ మీటింగ్ ఎందుకు ఇంపార్టెన్స్ సంతరించుకుంది అంటే రేపటి ఈ దౌత్యం పరంగా ఈ మీటింగ్ ఏదైతే ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నిర్వహించి వాళ్ళ యొక్క నేలలో వాళ్ళ యొక్క చోట వెన్యూలో వీళ్ళు ఈ మీటింగ్ పెట్టబోతున్నారో అక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఫస్ట్ పాకిస్తానే ఫస్ట్ నుంచి అదొక డబుల్ గేమ్ ఆడే ఒక దేశం. అది దానికి యుఎస్ డబ్బులు కావాలి, మళ్ళీ ఇస్లామిక్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరితో ఫ్రెండ్షిప్ కావాలి, చైనాతో ఫ్రెండ్షిప్ కావాలి, మళ్ళీ అది యుఎస్ఏకి మింగుడు పడదు. మళ్ళీ అట్ ద సేమ్ టైం మిగతా అన్ని ఇస్లామిక్ కంట్రీస్ తో కూడా కలిసి ఉండాలి. వాళ్ళ నుంచి కూడా ఈ డబ్బులు ఈ యొక్క తెలుసు కదా, మనం పాకిస్తాన్ ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంటది అన్నిటి నుంచి. సో అప్పులు ఇవ్వాలి. సో ఇవన్నిటితో ఉండి సో ఏ ఒక్కరి సైడ్ కాకుండా ఇది ఒక డబుల్ గేమ్ ఆడే ప్రక్రియను ఎక్కువ చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏ అంశం అంటే సో ఎక్కడైతే అంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అణుయుద్ధాలకు సంబంధించి ఇరాన్ ని కట్టడి చేయాలి అని చెప్పి యుద్ధం స్టార్ట్ చేసే అటు అమెరికా అండ్ ఇటు ఇజ్రాయెల్. కానీ
ఏ ఉగ్రవాదాన్ని అయితే అంతం చేయాలని అటు ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బుల్లాపై దాడులు చేస్తుందో ఆ ఉగ్రవాదానికి ఊతమిచ్చే పాకిస్తాన్ లో చర్చలు పెట్టారు. అండ్ ఇంకొక అంశం మాట్లాడుకుంటే అణ్వాయుధాలకు సంబంధించి అసలు ముందు పాకిస్తాన్ కి సంబంధించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి దేశంలో చర్చలు పెట్టడమే రకరకాల అనుమానాలకు దారితీసింది. సో ఎలా చూడాలంటారు? లక్ష్యం కరెక్ట్ పాయింట్, 100% కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు. నేను ఇప్పుడు అదే అనబోతున్నాను. ఇప్పుడు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఐరనీ ఏంటంటే, ఐరనీ అంటే ఇక్కడ జోక్ ఏంటంటే, శాంతి కోసం ఏదైతే మధ్యవర్తిత్వం వహిస్తుందో ఇప్పుడు పాకిస్తాన్, ఆ దేశమే ముందు వాళ్ళ సొంత నేల మీద టెర్రరిజాన్ని ఫస్ట్ ఆపాలి. అలా టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశమే పాకిస్తాన్. అక్కడ వీళ్ళు మళ్ళీ టెర్రరిజం గురించి వాటి గురించి మాట్లాడి వీళ్ళు మధ్యవర్తిత్వం దాన్ని వహించమని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ప్రపంచ దేశాలు రోజు చూస్తున్నాయి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ పాకిస్తాన్ రేపటి రోజు ఒక మధ్యవర్తిత్వం వహించి వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క చర్చలు ఎంతవరకు ముందుకెళ్తాయని ప్రపంచ దేశం అంతా ఎందుకు చూస్తున్నాయంటే, ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్ మీద ఇంట్రెస్టో లేకపోతే యుఎస్ఏ మీద అండ్ ఇరాన్ మీద ఇంట్రెస్టో కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ పశ్చిమాసియాలో ఏదైతే అనిశ్చితి చేకూరిందో, ఇప్పుడు ఈ అనిశ్చితి ఉందో, దాని వల్ల ముఖ్యంగా ఇవాళ రోజు ఏంటంటే ఆయిల్ కొరత వచ్చింది చాలా దేశాల్లో. బట్ మన దేశానికి రాలేదు అనుకున్నది వేరే విషయం. బట్ స్టిల్ వేరే దేశాల్లో ఎంత ఆయిల్ కొరత వచ్చింది. అండ్ ఇప్పుడు హార్మూజ్ ఆఫ్ స్ట్రైట్ ప్రస్తుతానికి 2 వారాలకి ఒప్పుకున్న ఇరాన్ అది దాని యొక్క నిర్బంధన తీసేయడానికి. బట్ స్టిల్ దానికి టోల్ ట్యాక్స్ పెట్టింది మళ్ళీ అయినా కూడా. అదొకటి. సో ఇవన్నీ కూడా చేస్తూ టోల్ ట్యాక్స్ పెట్టారు. మన టోల్ ట్యాక్స్ కూడా ఇక్కడ చాలా తెలివిగా మీరు చూస్తే అండి, ఇరాన్ ఏం చెప్పింది, క్రిప్టో కరెన్సీలో తీసుకుంటే టోల్ ట్యాక్స్ అంది. ఇది ఏంటంటే ఇక్కడ చాలా తెలివిగా ఒక విధంగా వ్యవహరిస్తుంది ఇరాన్ కూడా. ఇక ఏమి నేనేం తక్కువ కాదు అన్నట్టుగా. అంటే ఈ టోల్ ట్యాక్స్ క్రిప్టో కరెన్సీలు ఎందుకు అడిగిందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యుఎస్ డాలర్ యొక్క ఇంపార్టెన్స్ ని తగ్గిద్దాం ప్రపంచంలో అనే దానికి ఇది ఒక ఇండైరెక్ట్ సంకేతాన్ని ఇచ్చింది ప్రపంచ దేశాలకు ఇండైరెక్ట్ గా. అంటే ఇన్ని రోజులు మనం చూసుకుంటే ఇప్పటివరకు మన ఫారెన్ ఎక్స్చేంజ్ కానీ ఇంత ఒత్తిడిలో ఉన్న మేమే కరెన్సీ అంశాన్ని తెర మీదకు తెస్తుంటే అసలు మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదంటూ ప్రపంచ దేశాలకు ఓ సిగ్నల్ ఇచ్చేసింది. అందుకే క్రిప్టో కరెన్సీలో తీసుకొచ్చి అదే యుఎస్ డాలర్ యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిద్దాం ప్రపంచంలో. ఎందుకంటే మనకు తెలుసు మన ఆయిల్ పర్చేస్ అంతా వరల్డ్ వైడ్ లో యుఎస్ డాలర్స్ $120 లెక్క. సో ఇప్పుడు రేటు. సో ఆ యుఎస్ డాలర్స్ యొక్క ప్రాముఖ్యతను తగ్గించి గ్లోబల్ మార్కెట్ లో క్రిప్టో కరెన్సీ ద్వారా మేము ఈ టోల్ ట్యాక్స్ ని విధిస్తున్నాం అంటే అక్కడ ఇట్స్ డైరెక్ట్ మెసేజ్ టు యుఎస్ కూడా మా యుద్ధం అని. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యుఎస్ డాలర్ వల్ల ఏంటంటే అది క్రిప్టో కరెన్సీ వల్ల పెడతాం వల్ల ఏంటంటే యుఎస్ డాలర్ కి చెక్ పెడతాము. అట్ ద సేమ్ టైం కృష్ణకాంత్ గారు చూద్దాం మొత్తంగా ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఇస్లామాబాద్ వేదికగా రేపు ఏం జరగబోతుంది అని ప్రపంచం అయితే ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో చూద్దాం, మొత్తంగా శాంతి ఒప్పందంతోనే బయటకు రావాలి. ప్రపంచ దేశాలలో శాంతి సామరస్యం వెల్లివిరియాలి. అక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా, శాంతి చర్చలకు విఘాతం కలిగిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాటం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో చర్చలు సఫలీకృతం కావాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.